నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం సుస్వాగతం. మహబూబాబాద్ లో సెగలు రేపుతున్న గిరిజన విద్యార్థుల సెగ. మహబూబాబాద్ జిల్లా కేంద్రం రణరంగంగా మారింది. సమస్యలు పరిష్కరించాలంటూ గిరిజన విద్యార్థులు రోడ్డెక్కారు. గిరిజన గురుకుల ప్రిన్సిపల్ ఆర్సీఓ రత్నకుమారి తీరుపై విద్యార్థులు కన్నెర్ర చేశారు. డిఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మద్దతుతో కలెక్టరేట్ దారిలో భారీ ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు సాగిన ఈ నిరసనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 15 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకొని ఆర్సీఓ రత్నకుమారి ధర్నా చేయగానే పరుగులు తీస్తూ రావడంపై విద్యార్థులు నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి నేతలు సాయి కుమార్, శాంతి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అడిగితే విద్యార్థులను దుర్భాషలాడటం, ఆర్సీఓకు ఫిర్యాదు చేస్తే తాట తీస్తామంటూ ప్రిన్సిపల్ బెదిరింపులకు దిగడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో గిరిజన విద్యార్థుల గోస వర్ణనాతీతంగా మారింది. తాగడానికి నీళ్లు లేక చివరికి బహిర్భూమికి లోటాలతో గుట్టల మీదకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. మున్సిపల్ క్యాంపు రాజకీయాలకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ మా కడుపు నింపడానికి చేతులు రావడం లేదా అంటూ విద్యార్థులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఉన్న గురుకులాల్లో సమస్యలు పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో కాలయాపన చేస్తుందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే ప్రిన్సిపాల్ ను, ఆర్సీఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.